ఇది అతిశయోక్తి కాదు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మిలిటరీ యొక్క భవిష్యత్తు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న సద్గుణాలను ఉపయోగించి మనుషుల్లో ఉన్న అస్థిరత్వాన్ని మేము ఇప్పుడు నిర్మూలించాం. దాడికి, ఆత్మరక్షణకు కావలసిన పలు ప్రయోజనాలను పెంపొందించాం. ఈ టెక్నాలజీ ద్వారా సింగిల్ టార్గెట్ ని ఎంతో సులభంగా ఛేదించవచ్చు. పలు టార్గెట్లను కూడా ఇది ఎంతో సమర్థవంతంగా ఛేదించగలదు. ఏ టార్గెట్ మీద దాడి చేయాలన్న వివరాలు, ఖచ్చితమైన పనితీరు వీటిలో ఆటోమేటిక్ గా ఉన్నందువల్ల మనుషుల అవసరమే లేదు. ఆ ట్యాంక్స్ ని పంపి డెమో చూపించండి. అసలైన దాడి ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఈ డెమాన్స్ట్రేషన్ ని చూస్తే చాలు. నిజమైన పేలుడు సామగ్రిని మేము ఉపయోగించదలుచుకోలేదు. నిజమైన యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గల వీటిని ఆయుధాలతో ఉపయోగిస్తాం. నేనేం చేయలేదు. దాడి మొదలు పెట్టండి, వాటిని అంతం చేయండి. ఈ రోజు జరిగిన దుర్ఘటనకు కారణమైన ముఖ్యమైన రహస్యం గురించి మీకు చెప్పాలి. అదొక టాప్ సీక్రెట్ ప్రోగ్రాం, పేరు పేట్రియట్. ఇది సోవియట్ జన్యుశాస్త్ర పరిశోధన ప్రోగ్రాం. ప్రపంచ యుద్ధం జరుగుతుండగా 1940లో మొదలైంది. సోవియట్ యూనియన్లోని నిగూఢమైన ల్యాబుల్లో ఇది కొనసాగింది. మనుషుల మీద, మృగాల మీద ఎన్నో పరిశోధనలు జరపబడ్డాయి. ఆగస్టు కొరటోవ్ అనే ఇతను పేట్రియట్ మీద డెవలప్మెంట్ టీంలో టెక్నాలజీ హెడ్ గా పనిచేశాడు. కానీ మాడ్యూల్ 1 అన్న అతని ఆవిష్కరణపై అతను పిచ్చిగా ఉండేవాడని సహచరుల్లో ఒకరు చెప్పారు. మోటార్తో ఉన్న వాహనాలన్నింటినీ కంట్రోల్ చేసే రిమోట్ అది. దురదృష్టవశాత్తు అతని పరిశోధన విఫలమైంది. ఆ డిపార్ట్మెంట్ ని క్లోజ్ చేశారు. ఓడిపోయిన కొరటావ్ కి పేట్రియట్ ప్రాజెక్ట్ లో తనతో పనిచేసిన ప్రొఫెసర్ విక్టర్ డోబ్రోన్ రావో మీద అసూయ పెరిగింది. పేట్రియట్ జెనెటిక్ ప్రోగ్రామ్ హెడ్ అయిన డోబ్రోన్ రావో అన్నింటిలోనూ సఫలమయ్యారు. అతని సూపర్ హ్యూమన్ పరిశోధనలకు విజయంతో పాటు సీనియర్స్ అంగీకారం లభించింది. ఉన్నతమైన పరిశోధనలో తన సహచరుడికి దక్కిన మెప్పును చూసి కొరటావ్లోని అసూయ ఇంకా ఎక్కువైంది. కొరటావ్ ఏదో ఒకటి చేసి తీరాలనుకున్నాడు. అతని డిపార్ట్మెంట్ ఇంకా అతని మాడ్యూల్ 1 విఫలమయ్యాయి. వీటన్నింటినీ దాటి అతను తనని అందరూ గొప్ప సైంటిస్టుగా మెచ్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతను డోబ్రోన్ రావోవ్ని ఓడించాలనుకున్నాడు. ప్రొఫెసర్ యొక్క రీసెర్చ్ పేపర్స్ ని కొరటావ్ దొంగిలించాడు. వాటితో అండర్ గ్రౌండ్ లో రహస్యంగా జెనెటిక్ రీసెర్చ్ ని ప్రారంభించాడు. దీనివల్ల ఎంతో మంది అమాయకపు ప్రజలు అతని పరిశోధనలకు బయోలాజికల్ బలిపశువులుగా మారారు. హద్దు మీరినందుకు అతన్ని జైల్లో పెట్టారు. కానీ కొరటావ్ అక్కడి నుంచి తప్పించుకుని తన జెనెటిక్స్ ల్యాబ్ లో దాక్కున్నాడు. అతని ల్యాబ్ ని ముట్టడించి అతని పైశాచికత్వాన్ని ఆపాలని నిర్ణయించుకున్నారు. కానీ కొరటావ్ ఆ ల్యాబ్ నే ఒక బాంబుగా మార్చాడు. పెద్ద స్థాయిలో అక్కడ పేలుడు జరిగింది. అయినా కూడా అందులో ఆయన చావలేదు. ల్యాబ్ నుంచి వెలువడిన రసాయనాలు అతని శరీరంలో జన్యుక్రమాన్ని మార్చేశాయి. అతనికి భయంకరమైన శక్తి లభించింది. దాంతో అతను దుష్టశక్తిగా మారాడు.
తన మాడ్యూల్ 1 పరిశోధనని విజయవంతంగా పూర్తి చేశాడు. డెమాన్స్ట్రేషన్ జరిగేటప్పుడు మెషిన్స్ అదుపు తప్పడానికి కారణం అదే. ఇక సైన్యమే ఎదురెళ్లినా అతన్ని ఆపడం, అంతం చేయడం అసాధ్యం. మృగంగా మారిన అతన్ని ఆపడానికి ఒక్క దారే ఉంది. అతన్ని సృష్టించిన సూపర్ హ్యూమన్స్ మనకు సహాయం చేయాలి. వాళ్ళని కనిపెట్టి అందుకు ఒప్పించాలి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. పేట్రియట్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ సోవియట్ యూనియన్ మొత్తం గాలించి ఆ సూపర్ విలన్ ని ఆపే సూపర్ హ్యూమన్స్ ని వెతకడానికి నాకు మీరిస్తున్న టైం 2 వారాలేనా? అంతకన్నా టైం లేదు. మీరు సమీకరించే ఈ టీమే మనకున్న ఏకైక హోప్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, నాకే డౌట్ లేదు. నేను వెంటనే పని ప్రారంభిస్తాను. నేను వెళ్ళొచ్చా సార్? ఎస్, వెళ్ళొచ్చు. ఒక విషయం అడగాలి సార్. ఈ మిషన్ పేరేంటి? అందరూ వినండి. గార్డియన్స్ ఆచూకీ కనిపెట్టడమే మన మొదటి పని. వాళ్ళ ఫైల్స్ నేను క్షుణ్ణంగా పరిశీలించాను. పెద్దగా ఏం లేదు. వాళ్ళు దాగున్న చోటుని కనిపెట్టడానికి చాలా క్లూస్ ఉన్నాయి, కానీ ఏ రిపోర్ట్ లోనూ సరైన చోటుని సూచించలేదు. మన డేటాబేస్ లో అన్ని ఏరియాల్లో జరిగిన అసాధారణ సంఘటనల్ని వెతకండి. ఎంత చిన్నదైనా పర్వాలేదు. పడమర కాజాఖ్స్తాన్ నుంచి నాకు రిపోర్ట్ లభించింది. గాలి కన్నా వేగంగా వెళ్లే ఒక వ్యక్తి వీడియోని ఎవరో అప్లోడ్ చేశారు. ఆ వీడియోని డిలీట్ చేశారు, కానీ ప్రత్యక్ష సాక్షులున్నారు. అదేంటో చూడండి. రీగాకి చెంతనున్న గ్రామంలోని ఓ పిల్ల ఓ భయంకరమైన శక్తి తన భావాల్ని మార్చేసిందంటోంది. సైబీరియాలో ఒక కొత్త రకమైన మృగాన్ని వేటగాళ్లు వెతుకుతున్నారు. గుడ్. అది ఏ చోటు ఉందో తెలుసుకోవడానికి రెస్ట్ ప్రయత్నించండి. అనే చోట స్కూల్ పిల్లలు మాట్లాడే చెట్లను చూసినట్టు రిపోర్ట్ వచ్చింది. 21వ శతాబ్దంలో ఎన్నో వింతలు జరుగుతాయని కిషనేవ్ చెప్పారు. అర్మేనియాలో ఆర్కాడ్ కొండ పక్కన పర్యాటకులు రాళ్లతో తయారైన వ్యక్తిని చూశారట. కొండ చర్యల పక్కన అతను మాయం అయ్యాడట. 1989 వరకు ఓ గార్డియన్ ఉన్న చోటే ఇవన్నీ జరిగాయి. రంగంలోకి దిగుదాం. మా తండ్రి, స్వర్గాన వసించే మా తండ్రి, నీ నామముతో మేము పునీతులమయ్యాం. మీ రాజ్యం ఇచ్చట జరుగును. స్వర్గంలో లాగే ఈ పొడమిలోనూ మీ రాజ్యమే తప్పక జరుగును. మీరు మాకు ఈ దినమున
ఆహారాన్ని అందించండి. మా తప్పులను క్షమించండి. మా పట్ల తప్పులు చేసిన వారిని మేము క్షమిస్తాం. చపల బుద్ధి మాకు రాకుండా రక్షించండి. మమ్ములను దుర్మార్గము నుండి కాపాడండి. ఎందుకంటే మీ యొక్క ఈ రాజ్యం, మీ శక్తి, మీ మహిమ శాశ్వతమైనవి. ఆమేన్. ఎక్స్క్యూజ్ మీ, లర్నిక్ అంటే మీరేగా? నేను మేజర్ లారినా, పేట్రియట్ ని ఇప్పుడు నేనే పర్యవేక్షిస్తున్నాను. నన్నొక పరిశోధనా వస్తువులా వాడుకొని విసిరి పారేశారు. నేనిక్కడ ఒంటరిగా, అనామకుడిగా, ఓ బాటసారిలా బతుకుతున్నాను. లర్నిక్, నువ్వు పగ తీర్చుకోవడానికి నీకు అవకాశం ఇవ్వడానికి నేనొచ్చాను. పగ, ఇక దానికి అవకాశమే లేదు. నా శత్రువులందరూ చనిపోయారు.